100 మంది నిరపరాధులు బయటపడ్డా అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు అన్న న్యాయ సూత్రం ఇప్పుడు ఉగ్రవాదానికి ఊతం. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి శిక్షలు పడుతున్నటువంటి రేషియో 10 నుంచి 20% మించి ఉండట్ల. 80% ఆ తర్వాత నిరూపించబడటం లేదు. వాళ్ళు అన్నదానికి ఆధారాలు ఉంటాయి, కానీ ఆ ఆధారాలు కోర్టులకు సరిపో. కోర్టుల్లో ఎలాంటి ఆధారాలు ఎక్స్పెక్ట్ చేస్తారంటే దొంగతనం జరిగితే డైరెక్ట్గా వచ్చి చూసి చెప్పేటట్టు, లేకపోతే కనుక మనమే దగ్గరుండి అంతా చూస్తున్నట్టు చెప్పాలి. అలా ఉగ్రవాది ఎట్టా కుదురుతుంది? వాడు ఆయుధాలు సమకూర్చాడు, కొనుక్కున్నాడు, సో వాడి దగ్గర పాకిస్తాన్ నుంచి తెచ్చుకున్నాడు. పాకిస్తాన్లో ఉన్నటువంటి అమ్మినోడు వచ్చి సాక్ష్యం చెప్తాడా? పాకిస్తాన్లో మనకి దొరుకుతాడా? బంగ్లాదేశ్లో ఉన్నాడు మనకి దొరుకుతాడా? లేదా వీడితో కలిసి ఉన్నటువంటి వాడు అక్కడికి వెళ్ళిపోయాడు, వాడు దొరుకుతాడా? అంటే ఇక శిక్ష పడనట్టే కదా. ఇక్కడ దాని ఇంపాక్టే కదా నడుస్తోంది. ఇప్పుడు చివరికి ఈ పరిణామాలు, ఇప్పుడు ఏదైతే నేను ముంబై పేలుళ్ళకి సంబంధించి వదిలిపెట్టారో అది చూస్తే ఇక ఉగ్రవాదం మీద పోరాటం చేసే ఉపయోగమే ఉంది. ఇక పోలీసులు ఒకటే గుర్తుంచుకోవాలి, ఉగ్రవాదుల్ని కోర్టులకు తీసుకొచ్చి నిదానంగా శిక్షింపజేద్దామని కాకుండా లేపవతల పడేయాలి.